So good morning leaders, welcome to Zoom. So good morning sir, Vijay Kumar garu, welcome to Zoom sir. So leaders అందరికి అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు Good జూమ్. morning, sir. Good Welcome morning to sir, welcome welcome to to session, sir. sir. Welcome, sir. Good morning, sir. Welcome to Zoom. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Vijay Kumar garu. Good morning, sir. Welcome, Zoom session. Welcome to Zoom. సో లీడర్స్ మిగతా వారందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. హార్ట్లీ వెల్కమ్ సార్ విజయ్ కుమార్ సార్. కో హోస్ట్ జన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, కంటిన్యూ చేయండి. విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకొని కంటిన్యూ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. అలాగే మా అప్లైనర్స్ వచ్చి పెద్దాపురం వెంకటేష్ సార్ అండి. అలాగే మా టాప్ అప్లైనర్ వచ్చి రవికృష్ణ సార్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అలాగే టీంలో ఉన్న ప్రతి లీడర్కి కూడా గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ విజయ్ కుమార్ అండి. నేను ఒక డ్రైవర్గా వర్క్ చేసుకుంటూ ఉంటున్నానండి. అయితే నేను డ్రైవర్గా వర్క్ చేస్తే ఎక్కడైనా సరే 10,000, 20,000 కంటే మరి నాకు ఎక్కడ ఇంకా అంతగా ఎక్కువ వచ్చే అవకాశం లేదండి. అలాగే చేస్తూ ఉండగా నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నాకు 2002 ఏప్రిల్లో నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ పరిచయం అయిందండి. పరిచయం అవడానికి కూడా మా గురుగారు అయిన మా పాస్టర్ గారి ద్వారాగా నాకు పరిచయం అయిందండి ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్. అయితే మాకు అప్పుడు ఐడి వేయడానికి మా సారు వెంకటేష్ సార్ వచ్చారండి. సార్ రాగానే మరి ఒక 10 మెంబర్స్ మేము చర్చిలో అందరం కూర్చొని మరి ఐడి తీసుకోవడం జరిగిందండి. ఐడి తీసుకున్నాక మరి బిజినెస్ అంటే ఏంటో తెలియదు నాకు. ప్రోడక్ట్స్ కూడా మాకు ఇక్కడ దగ్గరలో బ్రాంచెస్ ఏమి ఉండేవి కదండి. కాకినాడ ఉండేది అప్పుడు బ్రాంచ్. అయితే కొన్ని మీటింగ్స్ అది నేను అటెండ్ అయ్యేవాడినండి. అవుతుండగా మరి ఇందులో మంచి హెల్త్ ఉంది, అలాగే మంచి ఇన్కమ్ ఉంది అని నేను అర్థం చేసుకున్నానండి. అర్థం చేసుకొని నేను ఈ వెస్టర్న్ ప్లాట్ఫామ్ లో బిజినెస్ చేయటానికి మరి ముందుకు వచ్చానండి. అయితే ఇందులో హెల్త్ సప్లిమెంట్స్ మరి నేను కొన్ని వాడటం జరిగిందండి. ఏంటంటే ఈ మా పాపకి కొంత సైట్ ఉండేదండి. ఆ సైట్కి నేను ఐ సపోర్ట్, వైటల్ కాంప్లెక్స్ వాడటం జరిగిందండి మా పాపకి. వాడాక మరి రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి. ఓకే, అలాగే మా మిస్సెస్కి కొద్దిగా గ్యాస్ట్రిక్ ఉండేదండి. ఆ గ్యాస్ట్రిక్ కూడా నేను అలోవెరా, ఆమ్లా కాంబోటిక్స్ ఇవ్వటం జరిగిందండి. అది కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఏంటి మనం ఏమి అసలు ఏమి చదువుకోలేదు, మనం ఏం డాక్టర్లం కాదు, యాక్టర్లం కాదు, ఈ సప్లిమెంట్స్ ఇంత బాగా పనిచేస్తున్నాయని నాకు అనిపించేదండి. ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లంకి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ చేసి మరి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వాడే ఈ రోజుల్లో మరి ఇంత గొప్ప సప్లిమెంట్స్ మరి మనకి అందుబాటులోకి అందిస్తున్న కంపెనీ అని నేను అర్థం చేసుకొని ఇందులో బిజినెస్ చేయటం స్టార్ట్ చేశానండి. అలాగే చేస్తూ ఉండగా మరి నేను ఒక అద్దెంట్లో ఉండేవాడినండి. నాకు హౌస్ కూడా లేదు అప్పుడు. అద్దెంట్లో ఉంటూ కూడా ఎవరైనా మీటింగ్స్ పెట్టనిస్తారండి, మరి ఎక్కడ కూడా జరగదు. మనం ఉండటమే పెద్ద ఇబ్బందిగా భావిస్తారు రెంట్ తీసుకుంటూ కూడా. మరి అలాంటిది నేను అద్దెంట్లో ఉంటూ కూడా మన రవి సార్ని పిలిపించి ఒక 15 మెంబర్స్ 10 మెంబర్స్ని పెట్టి నేను ఒక 2 times 3 times మీటింగ్ పెట్టడం జరిగిందండి. మీటింగ్ పెట్టాక మరి కొంతమంది అయితే మరి నాకు నా డ్రీమ్లో జాయిన్ అవటం జరిగిందండి. అలాగే మరి నేను చేస్తూ ఉండగా కొన్ని ప్రాబ్లమ్స్ అండి, అంటే మనిషికి ప్రాబ్లమ్స్ రావా అని అనుకోవచ్చు, కానీ నేనైతే మరి చాలా ఎదుర్కొన్నానండి. మా ఫాదర్ విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చిందండి. ఇప్పుడు మనిషికి విషం ఉండటం, పురుగులు పడడం అనేది నార్మల్గా మనం మామూలుగా చెప్పేస్తూ ఉంటామండి. కానీ
అవి నేను ప్రత్యక్షంగా చూశానండి మా ఫాదర్ విషయంలో. మా ఫాదర్కి అయితే కొంచెం కాలు మీద ఇక్కడ మడం దగ్గర చిన్న మచ్చ కింద వచ్చిందండి. అది అంటే నల్లగా వచ్చిందండి, అది ఏమైందో తెలీదు. అయితే అది అలాగా ఉండగా అది కండ కింద బయటికి తోస్తుందండి, కాలు దగ్గర మడం దగ్గర. అయితే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే మీ డాడీ క్యాన్సర్ వచ్చిందమ్మా, అది స్టేజ్ ముదిరిపోయింది అని చెప్పారండి. మరి డాక్టర్ చెప్తే అయితే మరి ఏం చేయాలండి అంటే, ఇది ఇంకేం అవ్వదు, మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోవాల్సిందని చెప్పడం జరిగిందండి. మరి నేను ఇంటికి తీసుకొచ్చేసి ఇంచుమించు ఒక 3 months కూడా నేను ఫస్ట్ ఎయిడ్ చేసేవాడినండి. అంటే ఆ కాలుకి అది కట్టడం, సెలైన్ వాటర్ కొడుతుంటే అది లోపల నుంచి పురుగులు వచ్చేయండి. మరి నిజంగా ప్రత్యక్షంగా చూసానండి మరి నేను మా ఫాదర్ విషయంలో. అలాగే నెక్స్ట్ మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్ అండి, తనకు కూడా 2 కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. అవి వచ్చాక కూడా మరి నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. ఉదయంలో అయితే హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళమండి. ఏంట్రా ఈ జీవితం అని అనిపించేదండి నాకు. అయితే అలా ఉండగా తను కూడా ఎక్స్పైర్ అయ్యాడండి. అలాగే మా మదర్ అండి. తర్వాత ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ నాకు స్టేజ్ దాటిపోయాకనే తెలిసినాయండి. నేను అప్పటికి జాయిన్ అయ్యాను, కానీ ఈ ప్రాబ్లమ్స్కి ఇన్ని సప్లిమెంట్స్ ఉంటాయని నాకు అప్పుడు తెలియలేదండి. అయితే మా మదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారండి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ కూడా నేను ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ గొప్పదని నేను అర్థం చేసుకొని ఇందులో నిలబడడం జరిగిందండి. అయితే నేను లేట్ అయిపోయిందంటే మరి ఈ ప్రాబ్లమ్స్ వల్ల నాకు కొంచెం నేను బిజినెస్ లో ముందుకు వెళ్ళలేకపోయానండి. అప్పుడు నాకు టీం కూడా సరిగ్గా ఉండేది కదండి. ఇప్పుడు మంచి టీం వచ్చిందండి. ప్రతిదీ కూడా మాకు ఇప్పుడు అన్ని అనుకూలంగా, డిఎల్సిపిలు కూడా దగ్గరలోకి వచ్చినాయండి. మరి ఇంత గొప్పగా మాకు ఇంత ఎర్లీ మార్నింగ్ 5:30కి మమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ జూమ్ లో మమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తున్నటువంటి భూపత్ సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పుడైతే మంచి లీడర్స్ వచ్చారండి. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మరి మేమేం డాక్టర్లం కాదు, యాక్టర్లం కాదు సార్. మరి ఈ మీటింగ్స్ లో మేము కొన్ని నేర్చుకొని బూట్ క్యాంపులకి వెళ్ళటం, అలాగే తునిలో మీటింగ్ జరగటం, అలాగే పెద్ద ఆపరాన్ని వీక్లీ 1 times మీటింగ్ జరిపిస్తున్నారండి మాకు చిన్న వెంకటేశ్వర సార్. ఈ మీటింగ్స్ కన్నీ అటెండ్ అయ్యి మేము నాలెడ్జ్ నేర్చుకొని మరి మేము ఫీల్డ్కి వెళ్ళటం జరుగుతుందండి. నేను ఇచ్చిన సప్లిమెంట్స్ కి కొన్ని రిజల్ట్ చాలా బాగా వచ్చినాయండి. చెప్తాను సార్ అది మీకు. ఇక్కడ మాకు లోకల్లో మోకాళ్ళ నొప్పులకి అనేది ఒక ఇద్దరు ఇంచుమించు 60 years ఉంటాయండి. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులకి ఇచ్చామండి. మోకాళ్ళ నొప్పులకి కాల్షియం, గ్లూకోజ్ మీద కొలాజిన్, ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చానండి. మరి వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిందండి. ప్రతి 1వ తారీఖు వాళ్ళ పెన్షన్ తీసుకోగానే నాకు ఫోన్ చేసి, సార్ నాకు ఈ ప్యాకెట్స్ అయిపోయినాయి, అర్జెంట్ గా తేండి, నాకు ఈ వాడకపోతే మళ్ళీ మాకు యథావిధిగా నొప్పులు అలా వచ్చేస్తున్నాయి సార్ మాకు. అలాగని వాళ్ళు చెప్పడం జరుగుతుంటదండి. ఈ వాడాక చాలా ఫ్రీగా ఉంటుందండి సార్ వాళ్ళకి. అయితే వాళ్ళు ఇద్దరు మాకు ఇక్కడ లోకల్లోనే వాడుతున్నారండి అది. అలాగే మాకు మా సిస్టర్కి పీసీఓడి ప్రాబ్లం ఉంటే తనకి పీసీఓడికి ఇవ్వటం జరిగిందండి. అలోవేరా, ఐరన్ పోలిక్, శతావరి మ్యాక్స్ ఇచ్చానండి. ఆ ప్రాబ్లం మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంతకాలం కోర్స్ వాడాలని చెప్పాడండి సార్. మరి అప్పుడు నన్ను కాంటాక్ట్ చేయలేదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. తర్వాత నన్ను కాంటాక్ట్ చేసింది మా సిస్టర్. అయితే మన దగ్గర ఈ సప్లిమెంట్స్ ఇవ్వగానే ఆ పీసీఓడి ప్రాబ్లం అంటూ క్లియర్ అయిందండి. అప్పుడు ఈ సప్లిమెంట్స్ మంచి కంపెనీ ప్లాట్ఫామ్ మంచిదని నా కింద బిజినెస్ చేయటం స్టార్ట్ చేసిందండి మా సిస్టర్. నా కింద జాయిన్ అయింది. అలాగే మన నాగబాబు గారు కానివ్వండి, అలాగే మునేంద్ర గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు సార్. అలాగే మేము నా కింద వర్క్ చేసే లీడర్స్ కూడా
ఆ, కొన్ని చోట్లకి వెళ్ళి మరి మేము కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాంటివి చాలా చూసాం, చాలా విన్నాం అని చెప్పడం జరుగుతుంటదండి. మీరు చాలా చూసినా చాలా విన్నా కానీ మీరేమి ఇందులో పెట్టుబడి పెట్టట్లేదు కదండి. మీకు జస్ట్ షాప్స్ ఏం చేసుకుంటున్నారో, మీకు బయట దొరికే ప్రోడక్ట్స్ కొంటే ఏ విధమైన ఇన్కమ్స్ రాదు. మీకు ఫ్రీగా ప్రొడక్ట్ ఇవ్వడం. మీరు 2000కి 3000కి కాదు, ఎంత పెట్టుకున్నా సరే ఒక రూపాయి షాంపూ ప్యాకెట్ కూడా ఇవ్వడండి. మరి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో మీరు ఈ సప్లిమెంట్స్, ఈ ప్రోడక్ట్ హోమ్ కేర్ అంతా మీరు తీసుకోవటం వల్ల 650 రూపాయలు ప్రోడక్ట్ కొంటే ఒక సోప్ ఫ్రీగా ఇస్తాడండి. మీకు బయట ఎక్కడ కూడా షాంపూ ప్యాకెట్ కూడా ఫ్రీగా ఇవ్వడండి అని చెప్పడం జరుగుతుందండి. మీటింగ్స్, హోమ్ మీటింగ్ చేసేటప్పుడు. అలాగే మేము లాస్ట్ టైం మేము జగ్గంపేట దగ్గర బలభద్రపురం వెళ్ళామండి. వీరబాబు అని నా కింద డౌన్లేనండి. తనకి తెలుసున్న వాళ్ళు ఉంటే అక్కడికి కడియం వెళ్ళామండి. అక్కడి నుంచి ఆ అమ్మాయి అక్కడ హోమ్ మీటింగ్ చేశాక వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగిందండి, హెల్త్ సప్లిమెంట్స్. తన పేరు బ్రాహ్మరమ్మ అండి. అక్కడే ఇంకొక పర్సన్ ఉన్నారండి, ధనలక్ష్మి గారు. మేము హోమ్ మీటింగ్ చేశాక మరి వాళ్ళు అర్థం చేసుకొని ఇందులో సప్లిమెంట్స్ హెల్త్ వాడారండి. మరి అది వాడాక మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి ఎకరం పొలం, వాళ్ళ మదర్ వాళ్ళు జగ్గంపేట దగ్గర బలభద్రపురం అండి. ఇలాగే సార్ మాకు ఒక ఎకరం మొక్కజొన్న వేస్తూ ఉంటాం, అది సరిగ్గా దిగుబడి రావట్లేదు, పంట అది సరిగ్గా లేదు సార్ అని చెప్పగానే మరి మన వీరబాబు సార్ నేను కూడా జగ్గంపేట దగ్గర బలభద్రపురం మన లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ మేము హోమ్ మీటింగ్ జరిపామండి అక్కడ. అయితే జరిపాక వాళ్ళ ఫాదర్ తోటి, వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడి ఆ పొలం చూడగానే మేము అక్కడక్కడ ఎండిపోయినట్టుగా ఉన్నాయండి, అక్కడక్కడ కూడా నాట్లు వేసారు. అయితే మన దాంట్లో గ్రాన్యువల్స్, అగ్రి ప్రొటెక్, అగ్రి 82 లిక్విడ్లు ఈ 3 ఇవ్వటం జరిగిందండి. ఇచ్చాక వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చిందండి. తను చెప్పడం అయితే ఆ రిజల్ట్, ఆ పంట కోసేటప్పుడు మళ్ళీ మేము వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఏంటి సార్ ఎలా ఉంది మంది, లాస్ట్ టైం మీరు వాడిన ప్రోడక్ట్ కి దీనికి ఎలా ఉంది సార్ అని అడగగానే తను చెప్పడం అయితే అండి, ఇది 3వ పంట అండి. మేము లాస్ట్ 2 పంటలకు కూడా సరైన దిగుబడి లేదు, ఏమీ లేదండి. ఈ పంట కూడా సరిగ్గా రాకపోతే ఆ చేలు కొట్టి మందులే తాగేసి నేను చనిపోవాలని చెప్పాడండి మాకు. సార్ మీరు అలాంటి పని ఎప్పుడు చేయకండి, మనకు మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయని, ఈ మంచి మీకు దిగుబడి అది బాగా వచ్చింది కదా అని చెప్పగానే మరి నిజమండి, మరి మీరు దిగుబడి వచ్చినప్పుడు 10 మందికి చెప్పడంలో ఏం తప్పులేదు కదా సార్ అని చెప్పగానే, అవునండి నేను చెప్తాను, ఇక్కడ నుంచి మన ప్రోడక్టే నేను కంటిన్యూగా ఈ మొక్కజొన్నకు వాడతానండి. అలాగే మనకి ఇంకా చాలా మంది తెలుసున్న వాళ్ళు ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంకా మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారని చెప్పడం జరిగిందండి. వాళ్ళందరితో మీటింగ్ జరిపామండి లాస్ట్ 1 వీక్ బ్యాక్. అయితే వాళ్ళందరూ కూడా తీసుకుంటామని అన్నారండి. అలాగే తర్వాత ఎయిర్ ఫాలో అవుతుంటే ఒక పర్సన్ కి ఇక్కడ మా లోకల్లో చౌదరీస్ అండి, తన పేరు రామన్ చౌదరి. అలాగే వాళ్ళ మిస్సెస్ ఎయిర్ ఫాలో అవుతుందంటే మన దాంట్లో ఎయిర్ అండ్ స్కిన్ నెయిల్ క్యాప్సూల్స్, హెయిర్ ఆయిల్, యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూ, బయోటిన్ ఇవ్వటం జరిగిందండి. అది ఇచ్చాక మంచి రిజల్ట్ బాగుందండి. వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. అక్కడి నుంచి మన దాంట్లో ప్రొడక్ట్ కంటిన్యూగా తను వాడటం జరిగిందండి. అలాగే నా కింద నా టీం అందరూ కూడా ఈ మధ్యకాలంలో బాగా వాళ్ళు కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అయ్యి అర్థం చేసుకొని ఇందులో బిజినెస్ చేస్తున్నారండి. ఎల్లా వెంకటరామన్ గారు కానివ్వండి, అలాగే నాగబాబు గారు కానివ్వండి, అలాగే మునేందర్ కానివ్వండి, అలాగే వీరబాబు అండి, అలాగే ధనలక్ష్మి గారు, బ్రహ్మరమ్మ గారు, అలాగే అరుణ గారు, వీళ్ళందరూ కూడా నా డౌన్లైన్ అండి. ఇందులో బ్రాంజ్కి దగ్గరగా వచ్చిన వాళ్ళు నాగబాబు, అలాగే మునేంద్ర, అలాగే ఎల్లా వెంకటరామన్ అండి. వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా మీటింగ్స్ కి అటెండ్ చేస్తూ మంచి నాలెడ్జ్ ఇస్తూ వీళ్ళందరికీ మంచి ఇన్కమ్ ఇప్పించాలని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా నేను అనుకున్నదే నెరవేరుస్తానండి.
అయితే ఈ మనకి రాత్రి సార్ చెప్పారండి, సుధాకర్ సార్, కొన్ని పాయింట్స్ నిజంగా చాలా నచ్చినాయండి నాకు. కొన్ని కూడా నేర్చుకున్నానండి. ఎన్నో మీటింగ్స్ కి అటెండ్ అవుతూ కూడా మేము నాలెడ్జ్ తీసుకుంటున్నామండి. చాలా బాగుందండి ప్లాట్ఫామ్. అంటే మరి నిజంగా చేస్తే వెస్టేజే చేయాలని అనిపించిందండి, నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మేము చేసే పనిలో కూడా ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదండి. ఏంటంటే మేము చేస్తేనే వస్తుంది అది. మేము ఎవరికి కూడా అవకాశం ఇవ్వటానికి మా చేతిలో ఉండదండి. కానీ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మనం ఎంతమందికైనా అవకాశం ఇవ్వచ్చు. ఏ స్టేజ్ కైనా వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇప్పిస్తూ మంచి స్టేజ్ కి తీసుకెళ్ళొచ్చు అని మేము అర్థం చేసుకొని వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో మేము ముందుకెళ్ళటం జరుగుతుందండి. అలాగే మనకి మీటింగ్స్ జరిగినప్పుడు మనకి సక్సెస్ అయిన లీడర్స్ ఎంతో మంది అండి. మన సార్ రవి సార్ కానివ్వండి, అలాగే మన సునీల్ కుమార్ సాహు సార్ కానివ్వండి, మరి అలాగే మనకి సుబ్బయ్య శెట్టి సార్ కానివ్వండి, ఎంత మంచి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ రోజు అంత ఇన్కమ్ కి వెళ్ళారు సార్. నిజంగా చాలా హ్యాట్సాప్ అండి. వెస్టేజ్ సిస్టమ్ ని అర్థం చేసుకొని బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి సక్సెస్ అంటూ వస్తుందండి, 100%. అలాగే నా విషయంలో కూడా మరి నేను బ్రాంజ్ 4 months బ్యాక్ బ్రాంజ్ అయ్యానండి. అయితే ఈ బ్రాంజ్ అయ్యాక కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడంతో కొద్దిగా నాకు లేట్ అయింది సార్. నేను ఈ నెక్స్ట్ మంత్ కూడా నేను సిల్వర్ క్వాలిఫై అవ్వాలని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా అవుతుందండి. నేను నా టీం అందరం కలిసి చేసే బిజినెస్ ఇది. వాళ్ళు ఖచ్చితంగా కూడా నాకు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మంచిగా వాళ్ళకి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నానండి. వాళ్ళకి 100% నా సపోర్ట్ అయితే ఉంటుందండి. అలాగే లాస్ట్ టైం మొన్న ఒకసారి అండి నేను కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందంటే ఒక చోటకి వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే అండి, ఇలా కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందండి, స్టోన్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగిందండి. అయితే ఈ స్టోన్స్ పెద్దవండి, అవి మన పెద్ద ఉండటంతో ఆపరేషన్ కూడా పడుతున్నారంట. అయితే మరి అలాంటి దానికి మన సప్లిమెంట్స్ ఇవ్వకూడదని మరి మేము ఇవ్వలేదు సార్. మన ప్రాణం మీదకి వచ్చాక అయితే మన సప్లిమెంట్స్ ఇవ్వకూడదండి. ఎందుకంటే అది మన లేట్ గా పనిచేస్తాయి కాబట్టి మన దాని గురించి వాళ్ళకి త్వరగా రిజల్ట్ రావాలి కాబట్టి మన సప్లిమెంట్స్ ఇవ్వలేదండి. ఇలాంటి మేజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మన సప్లిమెంట్స్ అయితే ఇవ్వకూడదండి. అలాగే మన కొండపిల్ల వెళ్ళామండి సార్ నేను, మన శని వెంకటేష్ సార్ నేనండి. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి లాగేసింది. వాళ్ళు కూడా అదే స్టేజ్ లో ఉన్నారు. అయితే ఇవన్నీ చూసాక నేను కొంతమందికి అయితే నేను ఈ బ్లడ్ క్లాట్స్ ఎప్పుడైతే క్లాట్స్ వచ్చేస్తాయో మనకి 3 విధాలుగా వచ్చేస్తాయండి స్ట్రోక్లు అనేది. బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్లు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అయితే నేను ప్రతి ఒక్కరికి కూడా క్రిల్ ఆయిల్ సజెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు అన్ని కూడా మనకి 3 రకాలుగా కూడా మనకి తాగే వాటర్ కానీ, పీల్చే గాలి కానివ్వండి, తినే ఆహారం కానివ్వండి, ఇవన్నీ కూడా కలుషితం అయిపోవటం వల్ల ఇప్పుడు ఎక్కువగా హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయండి. అలాగే 3 months బ్యాక్ మా బ్రదర్కి ఒకరికి చెప్పడం జరిగిందండి. అయితే తను క్యాటరింగ్ చేస్తాడండి. ఆ క్యాటరింగ్ చేసేటప్పుడు పొయ్యి వేడికి, అలాగే మనం తినే జంక్ ఫుడ్ వల్ల ఇలా జరుగుతూ ఉంటది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మన దాంట్లో క్రిల్ ఆయిల్ ఉంటది, బ్లడ్ క్లాట్స్ అవి కరిగిస్తుంది అని చెప్పడం జరిగిందండి. వాళ్ళైతే ఎటకరంగా తీసుకున్నారండి. తీసుకోగానే సరేలే వాళ్ళకి ఇష్టం లేదేమో అని అనుకున్నానండి. తర్వాత ఒక 1 month జరిగిన తర్వాత తనకి స్ట్రోక్ వచ్చిందండి. స్ట్రోక్ వచ్చేసి కాలు చేయి లాగేసింది. మరి హాస్పిటల్కి తీసుకెళ్తే 10 లక్షల పైనే అయిపోయిందండి. తను మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ గారు అబ్బాయి అండి. అయితే మరి ఆ స్ట్రోక్ మనం ఇంతలాగా చెప్పాం అయినా కూడా వినలేదు అని అనిపించేదండి. నాకు చాలా
డిసప్పాయింట్ అయిపోయానండి. అయితే తనకి ఇప్పటికీ కూడా కాల్ రాలేదండి. చాలా డబ్బులు ఖర్చు అయిపోయి ఫ్యామిలీ అంతా సఫర్ అయిపోయింది. ఇంత మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి, ఏంటి మనకు తెలిసిన వాళ్ళు అయ్యుండి మన మాట వినలేదని అనిపించేదండి. నాకు చాలా బాధపడ్డాను అప్పుడు. నేనే కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాను. అలాంటిది మనకు తెలిసుండి నాలెడ్జ్ ఉండి కూడా వినలేదని అనిపించిందండి నాకు నిజంగానే. అలాగే అండి మా బావగారు బొద్దవరం అండి తుని దగ్గరి. అక్కడ మా బావగారు ఊరు వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ కోల్డ్ ఫారం ఓనర్ గారిని కలిశానండి. కలిసి నేను మాట్లాడి వచ్చానండి. ఇలాగ మన దాంట్లో ఈ సప్లిమెంట్స్ ఉంటాయండి, అలాగే హోమ్ కేర్ ఉంటది మన దాంట్లో, అలాగే బ్యూటీ కేర్ ఉంటదని చెప్పడం జరిగిందండి ఆయనకి, కోల్డ్ ఫారం ఓనర్కి. అప్పుడు నేను గ్యానో పేస్ట్ 2 కాంప్లెక్షన్ బార్ ఇచ్చానండి. అవి వాడాక బాగున్నాయి అన్నారు. అయితే రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ మన దగ్గర అగ్రికల్చర్ తీసుకున్నారండి. జీడిమాడి తోటకి 4 డ్రమ్ములకు తీసుకున్నారు. అగ్రికల్చర్ కూడా మనది చాలా 100% చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కడిచ్చినా సరే వరి పొలానికి కానివ్వండి, అలాగే మొక్కజొన్నకు కానివ్వండి, బొబ్బరి తోటకు కానివ్వండి, ఇవన్నిటికి కూడా ప్రతిది కూడా మనకి ఒక మానవుడికే కాదండి, ప్రకృతిని కూడా కాపాడడానికి గొప్పగా డిజైన్ చేసినటువంటి ఈ ప్రొడక్ట్ ఇంత బాగా డిజైన్ చేసి మనకు అందిస్తున్నటువంటి గౌతమ్ బాలి సార్కి నిజంగా హ్యాట్సాప్ అండి. ఆయనకి ఏం చేసినా తక్కువ అండి. మరి మనందరం సక్సెస్ అవటానికే కదా సార్ మనకి ఇలాంటి ప్రొడక్ట్స్ మనకి అందుబాటులోకి ఇస్తూ మనకి దగ్గరలో కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. అలాగే ఆయన 4 డ్రమ్ములు వాడాక బాగుందండి. బాగుందండి జీడిమాడి తోట అని చెప్పడం జరిగిందండి. మళ్ళీ మనం సెకండ్ టైం అగ్రి హ్యూమిక్, అగ్రి 82 లిక్విడ్లు పట్టుకెళ్లారండి. బాగా స్ప్రే చేశారు. బయట అగ్రికల్చర్ 6 డ్రమ్ములు కొట్టారంట, మన దాంట్లో 4 డ్రమ్ములకి యూజ్ చేశారండి. మన దాంట్లో 4 డ్రమ్ములకి యూజ్ చేశాక చాలా బాగుందన్నారండి. మిగతాటికి కూడా స్ప్రే చేస్తే బాగుందండి అని చెప్పడం జరిగిందండి. మరి సార్ మీకు అదే చెప్పాను సార్. మరి ఇంతకాలం మీరు బయట ఎలాగ వాడేశారు కదా సార్, మరి ఎక్కడి నుంచి అయినా మన ప్రోడక్ట్ మీరు ప్రతిదీ కూడా ఇంక మన ప్రోడక్టే వాడండి అని చెప్పడం జరిగిందండి. అనవసరంగా మరి వేస్ట్ చేసానండి, బయటికి తీసుకుని అని చెప్పడం జరిగిందండి. ఎంతో మంచి రిజల్ట్ వచ్చిందండి సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మనకి పర్యావరణమే కాదండి, మనం హెల్త్ సప్లిమెంట్స్ కూడా గొప్పగా పనిచేస్తుందండి. ప్రతి ప్రోడక్ట్ కూడా ఖచ్చితంగా మనం ఈ సిస్టమ్ ని అర్థం చేసుకొని మనం ఇందులో మనస వాచ కర్మ పెట్టి మనం ఇందులో వర్క్ చేస్తే ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టుగా సక్సెస్ అవుతుందండి. మంచి లైఫ్ లీడ్ చేయొచ్చండి. ఎక్కడ కూడా ఉండదు ఇంత ఆపర్చునిటీ మనకి. ఎక్కడ కూడా బయట ఎక్కడికి వెళ్ళినా సరే మనకి బోల్డ్ కంపెనీస్ వస్తున్నామండి. ఐఎంసి, పేరావారు, సేఫ్ షాప్ ఇవన్నీ ఉన్నాయంటే ముందుగా డబ్బులు కట్టించుకొని మరి వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ వాడి మిగతా వాళ్ళ చేత డబ్బులు కట్టించమంటున్నారండి. ఓన్లీ ఐడి తీసుకోవడానికి 600 తీసుకుంటున్నారంటే అండి, ఐడి ఇవ్వడానికి. అలాగే ప్రోడక్ట్ కి 12,000 కట్టండి, 15,000 కట్టండి అని చెప్తున్నారండి. మనం రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనకి ఇందులో ఫ్రీగా ఐడి ఇచ్చి, అలాగే మనం చేసుకోవడానికి బిజినెస్ మనకి ప్రోడక్ట్ అందుబాటులోకి ఇచ్చి 9 రకాల ఆదాయం ఇచ్చి 3 జనరేషన్ ప్లానింగ్ ఇస్తుందంటే కంపెనీ నిజంగా చాలా అదృష్టం అండి మనకి వెస్టేజ్ ప్లాట్ఫామ్ దొరికినందుకు. అందుకబట్టి లీడర్స్ మరి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ సిస్టంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా నా డౌన్ లైన్ ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ ఇప్పించి వాళ్ళని మంచి పొజిషన్ తీసుకెళ్లాలని నేను గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. నా షార్ట్ టైం గోల్ వచ్చి నెక్స్ట్ మంత్ కల్లా నేను సిల్వర్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నానండి. ఈ డిసెంబర్కి వచ్చి నేను క్రౌన్ అయ్యి నేను 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. భూపత్ సార్, విష్ యూ వెల్ సార్. సో థ్యాంక్ యూ సార్. కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా సార్ మిమ్మల్ని? సార్ అడగండి సార్. వెస్టేజ్ రాకముందు ఏం చేసేవారు సార్ మీరు? వెస్టేజ్ రాకముందు నేను ఒక డ్రైవర్ గా వర్క్ చేసేవాడిని సార్.
అయితే నేను ఎక్కడ పని చేసినా సరే 10,000కి 20,000కి పని చేసేవాడిని సార్. నేను 2017లో నేను కువైట్ కూడా వెళ్ళటం జరిగిందండి. 19లో వచ్చాను. 2 years అగ్రిమెంట్ సార్ అది. అయితే నేను రాగానే నేను కరోనా స్టార్ట్ అయిపోయింది సార్. లేదంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి నేను. కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో నేను మా పిల్లలు కూడా కొంచెం ఎదిగొచ్చారండి. ఈ వయసులో వాళ్ళకి దగ్గర లేకపోతే మరి వాళ్ళ బయట వ్యసనాలకు అలవాటు పడిపోతారని ఇప్పుడున్న జనరేషన్ కూడా అసలు బాగోలేదు కదా సార్. దానివల్ల నేను ఇంకా డ్రాప్ అయిపోయి ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉన్నాను సార్. ఈ డ్రైవింగ్ చేసుకునే తరుణంలో నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది సార్. ఓకే సార్. సో యాజ్ ఎ డ్రైవర్గా చేసేవారండి, అదేవిధంగా వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉన్నారండి. ఎస్ సో సార్. ఎక్కడ మీకు రెస్పెక్ట్ అనేది లభించింది సార్? ఇంతకు ముందండి, ఇప్పుడు ఇప్పుడే నాకు రెస్పెక్ట్ గా ఉంది సార్. జనాల్లో ట్రీట్ చేసే విధానం కానీ ఏ ఎక్సలెంట్ విధంగా సార్. అనిపిస్తుంది? సార్ ఏ విధంగా అనిపిస్తుందండి మీకు? మరి ఒక డ్రైవర్ గా వర్క్ చేస్తే నన్ను అరే రారా పోరా అని పిలిచేవారు సార్. మరి ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లోకి వచ్చాక సార్ రండి సార్ అని నన్ను ఎంత గొప్పగా ఆహ్వానిస్తున్నారండి ప్రతి చోట కూడా. మరి నేను ఇచ్చే హెల్త్ సప్లిమెంట్స్ కానివ్వండి, నేను ఇచ్చే హోమ్ కేర్ కానివ్వండి, ప్రతి చోట కూడా నాకు మరి ఒక డబ్బులున్న వ్యక్తిని ఆహ్వానించడం అంటూ అది పెద్ద విషయం కాదండి. మరి ఏమీ లేని ఒక సాధారణమైన పర్సన్ నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు రండి సార్ అని గొప్ప ఆహ్వానించి మరి మంచిగా వాళ్ళ చైర్స్ కట్టేసి మరి టీ ఇవ్వటం అవి ఇవ్వటం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎంతో గొప్పగా మనం టీచ్ చేస్తున్నారు సార్. సూపర్ సార్. సో మీ యొక్క జర్నీలో వీక్లీ మీటింగ్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి సార్? వీక్లీ మీటింగ్స్ అయితే నాకు చాలా బాగా మంచి నాలెడ్జ్ వచ్చింది సార్. కొన్ని పాయింట్స్ కూడా మా సార్ సినిమెంటైల్ సార్ ప్రతిదీ కూడా మాకు స్కూల్ పిల్లల్లాగా మాకు అన్ని కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఎక్కడ కూడా ఇంత గొప్పగా ఇంత మాకు వీక్లీ మీటింగ్స్ అందించడం ఎక్కడ కూడా జరగట్లేదండి. మాకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు మా సార్. నిజంగా చాలా ప్రతిదీ కూడా పిన్ టు పెన్ మాకు చెప్పడం జరుగుతుందండి. ఏదైనా మేము నేర్చుకోలేదంటే అది మా తప్పే సార్, మా అప్లైనర్స్ తప్పు కాదు. 100% మేము నేర్చుకొని మీ సిస్టంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. సో నెక్స్ట్ ఇంకొకటి అండి, జూమ్ మీటింగ్స్ కూడా మీ యొక్క సక్సెస్ జర్నీలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి సార్? జూమ్ మీటింగ్స్ కూడా నాకు మంచి లీడర్స్, మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా టాప్ లీడర్స్ మంచి నాలెడ్జ్ ఇస్తున్నారండి. కొన్ని పాయింట్స్ కూడా నాకు చాలా బాగా అర్థం అవుతున్నాయి సార్. ఈ పాయింట్స్ ఈ మీటింగ్స్ కి అటెండ్ అవడం వల్ల నేను ఫీల్డ్ లోకి ధైర్యంగా వెళ్ళి నేను మాట్లాడగలుగుతున్నాను సార్. ఎవరైనా పర్లేదు సార్, నాకు ఏం భయం లేదు సార్. ఒక డబ్బులు ఉన్న వ్యక్తే కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక పోలీస్ డిఎస్పీ కాదు, ఎస్పీ కాదు, ఎవరైనా సరే నేను ధైర్యంగా వెళ్ళి మాట్లాడడానికి మంచి ధైర్యాన్ని ఇస్తున్నారు సార్ నాకు మన లీడర్స్. సో థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ అండి. సార్ సో వెస్టేజ్ స్టార్టింగ్లో మీ అప్లైన్ చెన్న వెంకటేష్ గారు మీటింగ్కి పిలిచినప్పుడు మీకు ఏ విధంగా అనిపించేదండి? మీటింగ్స్ కి అయితే నేను నెగిటివ్ గా ఏం ఆలోచించలేదు సార్. ఇలా పిలవగానే ఇందులో ఏదో ఉంది, ఇది లేకంటే మనల్ని పిలవరు కదా. ఫస్ట్ మా పాస్టర్ గారు మేము ఏది చెప్తే అది వింటాం సార్. ఆయనే మమ్మల్ని ఈ సిస్టమ్ లోకి జాయిన్ చేశారు. ఆయన జాయిన్ చేశారంటే ఇందులో ఏదో ఉంది, ఇది ఖచ్చితంగా చేసి తీరాలని నేను బలంగా ఫిక్స్ అయ్యాను సార్. మీటింగ్ సార్ పిలిచినప్పుడు వెళ్ళి విన్నాను సార్. విన్నాక బాగుంది ఇది సార్, మనం ఏం పెట్టుబడి లేదంటున్నారు కదా, ఎక్కడికైనా మనం వెళ్ళి జాబ్ అడిగితే ఎడ్యుకేషన్ అడుగుతారు, లేదంటే సీనియారిటీ అడుగుతారు. ఇక్కడ ఏమి అడగకుండా height weight తో పని లేకుండా మనకి ఇంత గొప్పగా నాలెడ్జ్ ఇస్తూ మనకి ఈ ప్రోడక్ట్ అందుబాటులో ఉన్నాయి, ఇది వాడాలి ఖచ్చితంగా నేను ఫిక్స్ అయ్యాను సార్. సో థ్యాంక్ యూ సార్. వెస్టేజ్లో సక్సెస్కి ఓన్లీ వీక్లీ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ సరిపోతాయి సార్? ఇంకా పెద్ద పెద్ద మీటింగ్స్ అటెండ్ అవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా సార్? సరిపోవు సార్. వీక్లీ మీటింగ్స్, జూమ్ మీటింగ్ అయితే సరిపోవు సార్. పెద్ద పెద్ద బూట్ క్యాంప్లో మన తున్లో మీటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయంటే నిజంగా చాలా అదృష్టం సార్. మంచి దీనికంటే గొప్పగా మనకి బూట్ క్యాంపుల్లో మంచి నాలెడ్జ్ వస్తుంది సార్. అలాగే సక్సెస్ అయిన లీడర్స్ కళ్ళు ముందు చూస్తాం సార్. వాళ్ళ ఇందులో ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చాక వాళ్ళ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్కమ్ ఎంత అనేది మనం కళ్ళు ముందు ప్లేఅవుట్ వేసి చూపిస్తూ ఉంటారండి. నిజంగా మరి మైండ్ సెట్ అంటూ ఉంటే అటువంటి మీటింగ్స్ అటెండ్ అయ్యి
అక్కడే చేంజ్ అవ్వాలండి. 100% నేను రాజమండ్రి బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మరి బూట్ క్యాంప్ లో నన్ను మార్చిందండి. ఆ బూట్ క్యాంప్ అయిపోయాక మన సార్ సునీల్ సాహు సార్ కారు పక్కన నుంచి ఫోటో తీయించుకోవడం కూడా జరిగిందండి. నేను అలాగే రతన్ రాజు గారు. అలాగే ఎప్పటికైనా నేను ఈ ఆడి కారు కొనుక్కొని ఈ కారులో తిరగాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను సార్. సో థ్యాంక్ యూ సార్, సూపర్ అండి. సో మీ యొక్క జర్నీ కానీ మీ యొక్క టెస్టిమోనీస్ సో అన్నీ కూడా ఎక్సలెంట్ సార్. జనాలు చెప్పే విధానం, సో అదేవిధంగా మీ కమిట్మెంట్కి హ్యాట్సాప్ అండి. సో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ Thank you, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో కష్టాలు అనేవి కొంతకాలమే ఉంటుందండి. సో మీరు ఆ పేస్ని దాటుకుని వచ్చారు. సో నెమ్మదిగా అవును ఒక్కొక్క సార్. అడుగు ముందుకు వేయండి సార్. మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయండి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సో ముందుగా రమణమ్మ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అండి. గ్రేట్ డాక్టర్ దొరబాబు సార్. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నిజంగా మీ యొక్క జర్నీ చాలా, మీ వాయిస్ చాలా బాగుంది సార్. మీరు చెప్పే విధానం కూడా నాకైతే అనిపించింది ఒక క్రౌన్ డైరెక్టర్ లాగా చెప్తున్నారు. ఎందుకంటే ఇంత అద్భుతంగా చెప్పడానికి రీజన్ ఒకే ఒకటండి. మీరు ప్రతి మీటింగ్ లో కనబడతారు సార్. ఎక్కడ అంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మీకు మధ్య మధ్యలో కొన్ని భగవంతుడు పరీక్ష పెట్టినప్పటికీ కూడా మీరు ఏ రోజు కూడా మీటింగ్లకు ఆగలేదు. మీరు మీ యొక్క అప్లైన్ తో పాటు మీరు ఎప్పుడు కనబడతారు సార్. అంటే ఆ యొక్క నాలెడ్జే ఈ రోజు మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్ గా నిలబెట్టింది, ఇంత చక్కగా మాట్లాడేలాగా చేసింది. మీరు ఇచ్చినటువంటి టెస్టిమోనీస్ అన్నీ కూడా అది మన గొప్పతనం కన్నా మన వెనకతలు ఉన్న ప్రొడక్ట్ యొక్క గొప్పతనం అండి. మన కంపెనీ యొక్క క్వాలిటీ అంటే నిజంగా ఎంత గొప్పగా తయారు చేస్తుంది మనల్ని. నిజంగా థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ బాలి సార్. చాలా గ్రేట్ సార్. మీరు నిజంగా ఏదైతే ఆడి కార్ కొనాలని అనుకున్నారో, ఏదైతే మీ పిల్లల భవిష్యత్తు ఒక మంచి క్రమ పద్ధతిలో పెంచాలని అనుకున్నారో అవన్నీ కూడా 100% నెరవేరుతాయి సార్. మీకు ఎన్ని స్ట్రగుల్స్ భగవంతుడు పెట్టినా సరే ఆ యొక్క భగవంతుడే మరలా మీకు మంచి లైఫ్ ని చూపించారు. ఆ భగవంతుడే మీకు మంచి సక్సెస్ ని కూడా చూపిస్తున్నారండి. అంటే మనం ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నిలబడ్డాము అంటే అంత స్ట్రాంగ్ అయ్యి ముందుకు వెళ్తాం సార్. గ్రేట్ సార్. మీరు చాలా అద్భుతంగా ఈ యొక్క జర్నీ చెప్పారు. అలాగే సార్ అడిగే ప్రతి క్వశ్చన్ కి కూడా మీరు మీ దగ్గర వెంటనే సమాధానం వచ్చింది అంటే గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ సార్. మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క లైఫ్ లైన్స్, అప్ లైన్స్ మనందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. భూపతి సార్ థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ సార్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. చెన్న వెంకటేష్ గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ సార్ గుడ్ మార్నింగ్. రావణమ్మ మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్, చాలా బాగా మాట్లాడారు. మీ జర్నీలో చాలా చాలా విషయాలు ఉన్నాయి, అంటే ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయండి. అది నాకు తెలుసు, ఎందుకంటే మీతో పాటు నేను చాలా సార్లు మీటింగ్ చేయడం జరుగుతుంది, హోమ్ మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. మిమ్మల్ని జాయిన్ చేసిన దగ్గర నుంచి కూడా మీకు చాలా విషయాలు, కొంచెం ఇబ్బందికరమైన విషయాలు, తర్వాత తట్టుకోలేని విషయాలు జరిగాయి. కాబట్టే మీరు కొద్దిగా వెనకయ్యారు. ఆ విషయాల మీద కొంచెం ఇబ్బంది పడి వెనకయ్యారు. మీకైతే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నాకు మీకున్న పరిచయాన్ని బట్టి చాలా చక్కగా అర్థమైంది. మంచి ఇన్కమ్ ఉందని తెలుసు. ఇందులో మంచిగా మిమ్మల్ని మీకు జరిగే విషయాలు అవునాయండి, ఏవో ఉన్నాయండి. ఒక మనకి ఇందులో చక్కగా ఎవరినైనా సరే ఇన్వైట్ చేసి ఆహ్వానించి చక్కగా
వాళ్ళని ప్రమోట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటది. వాళ్ళని సంతోష పెట్టడం, తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. అవి చూసి మీకు బాగా ఇంట్రెస్ట్ అయింది. తర్వాత మీరు ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడతారు. అది నేను చాలా సార్లు గమనించాను. వీళ్ళు పెద్దవాళ్ళు, తర్వాత డబ్బున్న వాళ్ళు, వీళ్ళతో మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఆ, అన్న ఫీలింగ్ ఏముండదు. ఎవరితో అయినా సరే ధైర్యంగా మాట్లాడడం, ప్రతి ఒక్కరిని పలకరించడం, ప్రతి ఒక్కరితో ఆ, ముందుగా ఇన్వాల్వ్ అవుతారు. దానివల్ల మీకు ఇందులో అదే కావాలండి. మన వెస్టేజ్ లోను ఎవరితో మాట్లాడాలన్నా ధైర్యంగా మాట్లాడడం, వాళ్ళని మనం ఇన్వైట్ చేయడం, అలాంటివి ఇబ్బందికరంగా ఉండకుండా ముందుకు సాగితే మటుకు ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. మీరు మీ టీంని కూడా ప్రతిరోజు చక్కగా ఫాలోఅప్ చేస్తారు. ఆ విషయం నాకు తెలుసు. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడతారు, ప్రతి మీటింగ్ కి ఉంటారు. దీనికి కావలసిన లక్షణాలన్నీ మీరు మీలో ఉన్నాయండి. కాబట్టి మీరు ముందు ముందు రాబో రోజుల్లో మంచి ఇన్కమ్కి వెళ్ళడానికి అయితే చాలా చాలా అవకాశం ఉంది. దగ్గరగా ఉన్నారు. మీరు వచ్చే నెలలో సెలవులు ఈజీగా క్వాలిఫై అవుతారు. మీకున్న టీంని బట్టి, మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి. అలాగే డిసెంబర్ ఎండింగ్ కి మీరు క్రమన్ అయ్యి 1 lakh ఇన్కమ్ వెళ్ళాలని, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్ లీడర్ విషయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దేవిశ్రీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ కుమార్ గారు. నిజంగా మీ జర్నీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మీరు చెప్పిన మీ నాన్నగారి కోసం కానీ, అంటే స్ట్రగ్లింగ్ స్టేజ్ అనేది ఇక్కడ మనం పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఒకటే లీడర్స్, సప్లిమెంట్స్ అనేవి మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదండి. సో అంటే మనకి చూసారా సార్ చెప్పిన దాంట్లోని క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది అని చెప్పారు హాస్పిటల్లో అన్నారు కదండి. సో మనమందరం కూడా మన దాంట్లో ఉన్న కుర్క్మిన్ ప్లస్ అని ఇలా కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఇకపై మనం ఒక బాధ్యతగా కనుక మనం ఈ సప్లిమెంట్స్ అందరికీ షేర్ చేస్తే ఎవరికి ఇటువంటి ప్రాబ్లం రాదని, అంటే సారు డెసిషన్ అనేది చాలా బాగా తీసుకున్నారండి. రీసెంట్ గా మిమ్మల్ని నేను పెద్దాపురం వన్ డే వర్క్ షాప్ లో చూసాను సార్. ఎవరో అనుకున్నాను, యాక్చువల్ గా అయితే నిజంగా చాలా ఎక్సలెంట్ గా మీ జర్నీ ఉంది సార్. మీరు చెప్పిన సప్లిమెంట్స్ విధానం కానీ, చేసే ఫీల్డ్ వర్క్ కానీ ప్రతిదీ ఒక, అంటే మీరుండే పొజిషన్ నుంచి, అంటే మీరు అన్నారు కదా సార్ నేను డ్రైవర్ గా ఉంటే నాకు ఇలా పిలుస్తారు, అదే ఇందులో చాలా రెస్పెక్ట్ ఉందని. మన వెస్టీజ్ లో ఇన్కమ్ కన్నా ఫస్ట్ ఆరోగ్యం తర్వాత మనకు ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే రెస్పెక్ట్ సార్. నిజంగా మీరు లైఫ్ ని చేంజ్ చేసుకుని, అంటే మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకొని బిజినెస్ లోకి వెస్టీజ్ లోకి వచ్చినందుకు నిజంగా యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాలండి. ఇలానే మీరు అనుకున్న ప్రతి గోల్ కూడా నెరవేరినందుకు యూనివర్స్ కి అనంత కోటి కృతజ్ఞతలండి. ఆల్ ది బెస్ట్ అండ్ విజువల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్ అప్పలరాజు గారు. సార్ భూపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ అండి. విజయ్ కుమార్ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సెషన్ చాలా మంచిగా చాలా చక్కగా చెప్పారు. ప్రతి థ్యాంక్ యూ పాయింట్ సార్. కూడా మీ జర్నీ చాలా బాగుంది. మీరు ప్రొడక్ట్ రిజల్ట్స్ కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అయితే ప్రతి వ్యక్తికి కష్టాలు అనేది వస్తుంటాయి. అయితే ఏంటంటే మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి ఇవి వచ్చాయనేసి మనం పాజిటివ్ గా ఉన్నారు. మీరు చాలా హార్డ్ గా డిసైడ్ అయ్యారు. ప్లస్ ఏంటంటే ఒక రోజుకి పగలు రాత్రి ఎలాగ ఉంటుందో, రాత్రి గడిచిన తర్వాత పగలు ఎలాగా వెలుగు వస్తుందో మనకి, అలాగా మీరు చీకటిని గెలుచుకొని వెలుగులోకి వచ్చారు సార్. ఇక్కడ నుంచి మీ జర్నీ ఏంటంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని, అలాగే మన జూమ్ లో ఉన్న వాళ్ళ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ హెల్త్ సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ రవి సార్, గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ సార్. మీరు బ్రాంచ్ లో ఉన్నట్టు కాదు, క్రౌన్ లా చెప్పారు. ఏంటంటే మనసులోంచి వచ్చిందండి, ఏదైనా చెప్పే మాట అన్నదే మనసులోంచి వచ్చింది. ఎక్సలెంట్ సెషన్ సార్. మీరంటూ గట్టిగా ఒక్క 3 నెలలుగాని వర్క్ చేశారంటే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరుతున్నాయండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ ది సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, ఏసమ్మ గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మాట్లాడండి మార్నింగ్ మేడం. సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్ దర్బాబు గారు సార్. అలాగే మా సార్, మీ జర్నీ సూపర్ గా ఉంది సార్, ఎక్సలెంట్ గా ఉంది. అందులో థ్యాంక్ యూ. పాయింట్ అర్థమైంది సార్. అలాగే మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వెస్టేజ్ లో ఉన్న ప్రతి వాళ్ళు డ్రీమ్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్, విఎస్ఆర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ భూపతి గారు గుడ్ మార్నింగ్. సార్ రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్. సార్ దొరబాబు సార్ గుడ్ మార్నింగ్. సార్ విజయ్ కుమార్ గారు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ ఇప్పుడు సార్. మీ జర్నీలో చక్కగా ఎక్కడో వేరే ఫారిన్ కంట్రీలో దుబాయ్లో ఉండి వర్క్ చేసుకున్న 2 years అగ్రిమెంట్ బేస్ చేసుకుని అక్కడ వర్క్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నిలబడిపోవటానికి మీరు వెస్టేజ్ ప్లాట్ఫామ్లో సిస్టంలో నిలబడాలని మిమ్మల్ని ఆప్ చేయడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఈ సిస్టంలో నిలబడటం అనేది గ్రేట్ సార్. దాన్ని మీరు ఎన్నో ప్రాబ్లమ్స్, ఇబ్బందులను తట్టుకొని నిలబడ్డారు. అలాగే ఎంతమందికి మీ యొక్క సప్లిమెంట్స్ ఇచ్చారు. మీకు ఉన్న గ్రేట్ అప్లైనర్ అయినటువంటి చిన్న వెంకటేశ్వర గారి యొక్క సజెషన్స్ అనేవి మీకు బాగా పనిచేసినాయి. వీక్లీ మీటింగ్స్ బాగా పనిచేసినాయి. అలాగే మనకు బూట్ క్యాంపులు అనేవి కూడా మనకి చాలా ఉపయోగపడతాయి అని కూడా చెప్పారు. ఎందుకంటే బూట్ క్యాంప్కి అటెండ్ అవుతే కూడా ఉపయోగం ఉంటుందని కూడా చెప్పారు. సార్ పొగడటం అని కాదు, కానీ పొగడతల వల్ల మనకు ఉపయోగం ఉండదు సార్. పొగడత కాదు, కానీ సక్సెస్ అనేది మనకు కావాలి సార్. సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. మీ యొక్క డెడికేషన్, మీ యొక్క హార్డ్ వర్క్ కంపల్సరీ మీకు ఫ్యూచర్లో మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది. మీరు ఎక్సలెంట్ లీడర్ అవుతారు. ఆ లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎక్సలెంట్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, భాగ్యలక్ష్మి గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారు మేడం? బాగున్నాం సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా చాలా బాగా చెప్పారు సార్ మీ యొక్క జర్నీ. అలాగే మీరు ఇచ్చినటువంటి సప్లిమెంట్స్ రిజల్ట్ కూడా చాలా బాగా చెప్పారు సార్. నిజంగా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా వెస్టేజ్ని అర్థం చేసుకుని నిలబడాలి, ఇది చెయ్యాలి అన్న మీ యొక్క కమిట్మెంట్, అలాగే మీ డెడికేషన్ మిమ్మల్ని ఒక మంచి సక్సెస్ వైపు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళదు సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి సెక్షన్ ఇచ్చినందుకు. అలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ సార్. సో థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. గుడ్ మార్నింగ్ సార్, రవికుమార్ గారు, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. సార్ విజయ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ జర్నీ సూపర్ సార్. నిజంగా అంటే ఎన్ని బాధలు వచ్చినా సరే నిలబడ్డాము అన్నారు కదా సార్, అది సూపర్ సార్. ఎందుకంటే మీకు ఆ కరోనా రావడం, మీరు రావడం, ఆగిపోవడం, ఎందుకంటే మనలోకి రావాలని ఉంది సార్. మీరు ఇందులోకి ఈ ప్లాట్ఫామ్ లోకి అడుగు పెట్టాలని ఉంది. ఎంతో మందికి మీ ద్వారాగా కొంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఉంది. అది సార్ సూపర్ సార్. చాలా బాగా చెప్పారు సార్. ఈ క్యాటరింగ్ గురించి కానీ, తర్వాత హెయిర్ ఫాల్ అన్ని చాలా బాగా చెప్పారు సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. అలాగే ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినందుకు ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్.
సో థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. సో మంచి సెషన్ ఇచ్చినందుకు. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.